చంద్రశేఖరరావు గారు ప్రగతి నివేదన సభ అని చెప్పి 25 లక్షల మందితో పెడతాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, మీరు ప్రగతి నివేదన సభ అనకంటే కేసీఆర్ ఆవేదన సభ అని చెప్తే బాగుంటుంది. కేసీఆర్ గారి ఆవేదన ఏంటంటే అంటే కాలం దగ్గర పడ్డది అధికారానికి. ఎవరికైనా బాధ కలిగితే కోర్టుకోనికి ఉంది కదా. కేసీఆర్ కూడా ఏమన్నాడు, ఏం పోతే కోర్టుకోతే ఎందుకు ప్రశ్నిస్తున్నావు, నీకు నొప్పి అయితేనో కోర్టుకోతా అంటావు, ఇంకోటికి నొప్పి అయితే కోర్టుకి ఎందుకు పోయాడు, కాంగ్రెస్ వాడు పంపించింది అంటాడు. కాబట్టి ఈ వితండవాదాన్ని మొత్తం ప్రజలకు చెప్పదలుచుకున్నాము. పాలమూరు ప్రజలు ఎవ్వరు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. ప్రాజెక్టులలో మునుగుతున్న భూములకు సరైన నష్టపరిహారం ఇచ్చి తీసుకోమంటున్నాం. కాంట్రాక్టర్లకు గిట్టుబాటు అయితే లేదంటే 40,000 కోట్ల కాళేశ్వరాన్ని 80,000 కోట్లు చేస్తావా అంటే 40,000 కోట్ల అదనంగా కాంట్రాక్టర్ కట్టబెట్టి కమిషన్లు తింటున్నావు కదా. మా రైతుల భూములకు సరిపోతలేదంటే కొంచెం ఎక్కువ ఇస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? గద్వాల్లో నీ ఫామ్ హౌస్లో ఏమైనా గుంట భూమి అడిగిరా మా ప్రజలు? కాబట్టి పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. చేయాల్సినోడికి న్యాయం చెయ్యి, ఇయ్యాల్సినోడికి నీళ్ళు ఇవ్వు, ఇంకా నువ్వు ఏమైనా చేసుకో. గంతే ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. ఏదేమైనా కేసీఆర్ పీడ విరగడి కావడానికి అయితే 3 నెలలు కాకపోతే 6 నెలలు. కేసీఆర్కు చివరి రోజులు దింపుడు కళ్ళం ఆశ కింద కొంగర కళాన్ల మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ దింపుడు కళ్ళం ఆశనే మీకు అందరూ తెలుసు కదా. చనిపోతే తీసుకుపోయి దించే నోటి నీకు తులసి నీళ్ళు పోసి మళ్ళీ ఊపి చూస్తారు ఏమన్నా పుట్టుకున్న లేచగా అని. ఇక టీఆర్ఎస్ కథ కూడా కదా కొంగర కళాల్లో పెట్టి ఊపి చూద్దాం అనుకుంటున్నాడు ఏమన్నా లేస్తుందేమని. ఇక లేచేది ఏం లేదు నాయన, నీది అంతిమయాత్రని కొంగర కళంతో నీ అంతిమయాత్రకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టే. ఖచ్చితంగా నీకు తెలంగాణ ప్రజలు గోరి గడతారు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ముంపు గురే రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేసి ఆత్మహత్య చేసుకుంటానో చెప్పమని అడుగుతున్నాం. నువ్వు ఉన్న పరంగా రద్దు చేస్తే ప్రజలకు మేలు, మాకు కూడా సంతోషమే. కానీ నీ దిక్కుమాలిన చర్య వల్ల ఎన్నికల నిర్వహణకు 100 కోట్లు రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది. ఈ 3 నెలలు ఎన్నికల కోడ్ వస్తాయి, ఇప్పుడు అభివృద్ధి ఆగిపోతే పార్లమెంటుకు మళ్ళీ 3 నెలల ఎన్నికల కోడ్ వస్తాయి, అదే అభివృద్ధి ఆగిపోతుంది. అంటే మొత్తం ఇక్కడ నుంచి పనులు జరగాల్సిన ఈ 6-7 నెలలు మొత్తం ఎన్నికల కోడ్తో తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి నీ పేడ 3 నెలలు కాకపోతే 6 నెలలు కానీ అభివృద్ధికి ఎందుకు అడ్డం పడతావు సన్నాసోడా సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఇది భయం కాదు, మళ్ళొక్కసారి చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. 55 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నామయా, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నామయా. ఎన్ని ఎన్నికలు చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? నీ బతుకు ఒక్కసారి గెలిచినావు. ఒక్కసారి గెలిస్తేనే ఇంత మిడిసిపాటు అయితే 55 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలాలంటే ఎన్నిసార్లు గెలిచి ఉండాలి మేము? ఎంతమంది ప్రధానమంత్రులను చేసినాం, ఎంతమంది రాష్ట్రపతులను చేసినాం, ఎంతమంది పేదోళ్ళని ముఖ్యమంత్రులను చేసినాం మేము? లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.